హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మేము తిరుపతి ట్రిప్కి వెళ్ళామండి. చూడండి, మా విలేజ్ వచ్చేసి శంకర్పల్లి. ఇలా స్టేషన్ నుంచి మేము ట్రైన్కి వెళ్ళామండి తిరుపతికి. మా పాప హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. ఇలా మేమందరం కలిసి తిరుపతికి వెళ్ళామండి. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము, వెళ్తున్నాము. ట్రైన్ ఇంకొక 10-15 మినిట్స్లో వస్తుందనగా మేము స్టేషన్కి వెళ్ళామండి. ఇలా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాము. మేము 11 మెంబర్స్ వెళ్ళామండి, అందరం కలిసి. మా పాప బ్యాగ్తో ఆడుకుంటుంది. అందరూ ట్రైన్ గురించి ఇలా వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ మా లగేజ్ అండి, 11 మెంబర్స్ లగేజ్. మా ట్రైన్ వచ్చేసిందండి రాయలసీమ టు తిరుపతి, నిజామాబాద్ టు తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్. ట్రైన్ గురించి వెయిట్ చేసాము. ఇప్పటిదాకా ట్రైన్ ఎక్కేసామండి. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇలా 6:30 అయినా కానీ ఎంత వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్లో సెట్ అయిపోయాము. ఇలా కూర్చున్నాము. వెళ్ళేటప్పుడు మాత్రం అందరము ఒకటే దగ్గర కూర్చున్నామండి. అందరూ హాయ్ చెప్తున్నారండి. ఇలా అందరూ హాయ్ చెప్పారు. పక్కనే వందే భారత్ ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ అండి. నేను ఫస్ట్ టైం చూడ్డాము. మా పక్కనే ఉందన్నమాట. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఆ ట్రైన్ చూసినప్పుడు. తర్వాత మేము తిరుపతికి మార్నింగ్ రీచ్ అయ్యామండి. 6:30కి వెళ్తున్నాము మేము. అప్పుడే ట్రైన్ దిగామండి. నడుస్తూ ఉన్నాము, ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని. ఇక్కడ కొంచెము ఫ్రెష్ అప్ అవ్వడానికి శ్రీనివాసం అని ఉంది కదా, అందులోకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత కొండపైకి ఒక బస్సులో ఎక్కామండి. మినీ వ్యాన్ ఉంటుంది కదా, దాంట్లో కొండపైకి ఎక్కుతున్నాము మేము అందరము. మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. మా ఆడపడుచులు, మా హస్బెండ్, ఆడపడుచు పిల్లలు, మా పిల్లలు అందరం కలిసి వెళ్ళామండి. మా నాన్న, మా అన్నయ్య వాళ్ళందరం కలిసి వెళ్ళాము. చూడండి, తిరుపతి పైకి వెళ్తూ ఉన్నాము. కొండపైకి ఇంకా వెళ్తూనే ఉన్నామండి.
అన్ని ప్లేసెస్ చాలా బాగుంటాయండి తిరుపతిలో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది తిరుపతికి వెళ్ళి వస్తే. ప్రతి ఇయర్ మేము వెళ్ళి అలా వస్తూ ఉంటామండి. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది తిరుపతికి వెళ్ళేసి వస్తే. కానీ దర్శనానికి మాత్రం చాలా టైం పట్టిందండి మేము వెళ్ళినప్పుడైతే. మాకు 300 దర్శనం ఉంటేనే మాకు 6 hours పట్టింది. అదే ధర్మ దర్శనం అయితే 24 hours కంపల్సరీ పడుతుంది. అంత రష్గా ఉందండి ఈ నెలలో. చూడండి కొండలు దగ్గరకు వచ్చేసాము మేము. ఇక్కడ చూడండి ప్లాస్టిక్ అంతా పడేసి పైనకి కొండపైకి ప్లాస్టిక్ తీసుకెళ్ళనివ్వరకండి. ఇక్కడ చెకింగ్ ప్లేస్కి వచ్చేసాము మేము. ఇక్కడ టోటల్ అంతా చెక్ చేస్తారు కదా, చెక్ చేసే దగ్గరికి వచ్చేసాము. కొండపైకి వెళ్తుంటే ఒకసారి చెకింగ్ ఉంటుంది కదా మనకి. తర్వాత అందరూ ఒకసారి ఫోటో దిగడానికి అందరం నిల్చున్నామండి. ఇద్దరు తాతలతో మా పాప ఒక ఫోటో దిగమని చెప్పాను. ఇద్దరు తాతలు ఇలా పక్కన వచ్చి నిల్చుంటారు చూడండి. పాపకు రైట్ సైడ్ మా మామయ్య, ఇంకొక సైడ్ మా నాన్న ఇద్దరు నిల్చున్నారు. నిల్చొని ఒక ఫోటో తీసుకున్నారనమాట. తర్వాత మేము కొండపైకి వెళ్తూ ఉన్నాము. చాలా బాగుంటుంది కదండి, ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే తిరుపతి అంటే చాలా ఇష్టము. మా హస్బెండ్ బుక్ చేస్తా అంటే కంపల్సరీ ఓకే అని అంటాము. మేము 3 months ముందే బుక్ చేసుకున్నామండి. చాలా బాగుంటుంది ప్లేస్. మీరు కూడా వెళ్ళినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మా రూమ్కి వెళ్తున్నామంటే మేము వ్యాన్ దిగేసి నడుచుకుంటూ మా రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్లో వెళ్ళడానికి చూసుకుంటున్నామండి రూమ్ ఎక్కడ ఉంది అనేసి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, చాలామంది వచ్చారండి. మా పాప బొట్టు పెట్టుకుంటుంది, గోవిందనామ బొట్టు ఉంటుంది కదా, శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళు పెడుతున్నారండి. అక్కడ దర్శనానికి వెళ్ళే ముందు ఇలా ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడి బొట్టు ఉంటుంది కదా, నామాలు అవి పెట్టేసుకొని మేము దర్శనానికి వెళ్ళే దారిలో ఇవన్నీ అండి. ఫ్రెష్ అయిన తర్వాత మా రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత మేము దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడు. చూడండి ఎంత బాగుందో, ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. బట్ చాలా రష్ ఉన్నారు ఈసారి. మేము ఫస్ట్ భోజనం చేసుకున్న తర్వాత వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే దర్శనానికి చాలా టైం పడుతుందని అనౌన్స్మెంట్ అవుతూ ఉంది. సో అందుకే మేము ఫస్ట్ భోజనం చేసుకున్న తర్వాత వెళ్దామనేసి డిసైడ్ అయ్యామండి. అక్కడ కూడా చాలామంది ఉన్నారండి. దర్శనానికి ఎలా లైన్ ఉంటుందో అలాగే ఉంది భోజనం పెట్టే ప్లేస్ కూడా. చూడండి మా వాళ్ళు ఎలా, మా పాప పరిగెత్తుతుంది, వెళ్తూ ఉన్నాము. అలాగే అన్నప్రసాద కేంద్రం దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ కూడా చాలా లైన్ ఉంది, చాలా జనాలు ఉన్నారు కాబట్టి
వెంగమాంబ అన్నప్రసాదం దగ్గర కూడా చాలా మంది ఉన్నారు జనాలు. అలాగే వెళ్ళామండి లైన్‌లోకి వెళ్ళి ఆహ్, కింద కాదు అంటే మళ్ళీ పైకి వెళ్తున్నాను. చూడండి మా పాప కొత్త ప్లేస్‌కొస్తే చాలా ఎంజాయ్ చేస్తుందనమాట. తను కూడా ఫిఫ్త్ టైమ్ రావడం కానీ మళ్ళీ కొత్తగా ఉంటుంది కదా! చిన్న పిల్లలు కాబట్టి ఎక్సైట్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ సీనరీ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చుతుంది. ప్రతిసారి ఇక్కడ ఫోటో ఒకటి దిగుతూనే ఉంటాము ప్రతిసారి వచ్చినప్పుడు. అన్నదానము చేస్తారు కదండీ! లోపలికి వచ్చేసాము. వచ్చేసి ఇక్కడ ఇప్పుడు వడ కూడా పెడుతున్నారండి. ప్రసాదం అన్నప్రసాదంతో పాటు వడ కూడా పెడుతున్నారు. టమాటా పచ్చడి, ఒక స్వీటు, వడ, పప్పుచారు అండ్ ఒక కర్రీ ఇలా పెడుతున్నారు. ఎంతమంది వచ్చినా కానీ పెడతారండి. చాలా పెద్ద సత్రం కదా! మార్నింగ్ టిఫిన్ పెడతారు. అండ్ మధ్యాహ్నం వచ్చేసి లంచ్ టైము. అందరికీ మార్నింగ్ టిఫిన్ పెడుతున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇది డొనేషన్ చేయడానికి అమౌంట్ అండి. ఇక్కడ మేము కూడా అమౌంట్ పే చేసాము. ఇలా కిందికి రాగానే స్కాన్ చేయడానికి మనకి డొనేషన్ ఒకటి సౌత్ ఇండియన్ అనేసి ఒకటి బ్యానర్ పెట్టారు. అక్కడ మేము డొనేట్ చేసాము. తర్వాత మళ్ళీ కింది టెంపుల్కి వచ్చేసామండి. దర్శనానికి వెళ్ళాము. చూడండి స్వామివారి శిఖరము. తర్వాత దర్శనం అయ్యేసరికి మాకు రాత్రి 10 అయ్యిందండి. తర్వాత మేము మా రూమ్కి అయితే వచ్చేసామండి. మాకు ఇక్కడ వచ్చింది రూము. తర్వాత మరుసటి రోజు కూడా మా పాప ఇలా బొట్టు పెట్టించుకుందండి. నామాలతోటి ఇష్టం ఎక్కడికెళ్తే ఫస్ట్ పిల్లలకు అదే ఇష్టం ఉంటుంది కదా! ఇలా నామం పెట్టించుకుంది మా పాప కూడా. తర్వాత మా ఆడగారికి కూడా పెట్టించుకున్నారు. కూడా పెట్టించుకున్నారండి ఇలాగే నామాలు. బాగుంటుంది కదా! అక్కడికి వెళ్తే ఇలా నామం పెట్టించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత మేము అంతా బాగా తీసుకొని తిరిగి వచ్చానండి. ఇది చూడండి కాలినడకన వెళ్ళే వారికి ఇలా ఉంటుందంట. మేము ఎప్పుడు ఎక్కలేదండి పైకి. మెట్ల దారిన వెళ్ళలేదు. ఈసారి వెళ్దాం అనుకున్నాం బట్ చాలామంది రష్ ఉంది అని చెప్పేసరికి మేము డైరెక్ట్ పైకి వెళ్ళామండి. వెళ్ళి రోడ్డులో ఎలా ఉన్నాయి చాలా టర్నింగ్ మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే డ్రైవ్ చేయగలుగుతారండి. ఇవన్నీ టర్నింగ్స్ మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి. ఇంకా ఇది వన్ సైడ్ కాబట్టి టెన్షన్ ఏమి ఉండదు. 2 సైడ్స్ కాదు, వన్ సైడే కాబట్టి డౌన్. ఎక్కేటప్పుడు వేరే రూటు, దిగేటప్పుడు వేరే రూట్ అండి. ఇలా ఉండడం వల్ల ఇలా వన్ సైడ్ ఉంటుంది. మనం సేఫ్గా
వెళ్ళడానికి ఉంటుంది. ఇది తిరుపతి అండి. కింద చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఇలా తీస్తుంటే చెట్ల కొమ్మలు అడ్డుగా వచ్చాయి నాకు. కొంచెం అలా అలా వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో కనిపిస్తున్నది ఈ తిరుపతి అనేది. వెనకాలే బస్సెస్ కూడా వస్తున్నాయి. అలా స్లోప్ ఉంటుంది కదా, నన్ను ఇప్పుడైతే తిరుపతి క్లియర్గా కనిపిస్తుంది. ఈ కింద చూడండి అన్ని బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. చాలా పెద్దది ఈ తిరుపతి అంటే అవన్నీ. ఇలా మేము మొత్తము వెళ్ళి అంతా ట్రిప్ తిరిగి వెళ్ళామండి. 11 మెంబర్స్లో మాకు వచ్చేసి 6 మెంబర్స్కి టికెట్స్ బుక్ అయ్యాయి. 5 మెంబర్స్ అవ్వలేదు. అందుకు ఇంకా వేరే ప్లేసెస్ ఏం చూసానికి టైం లేదండి మాకు. లేకపోతే ఇంకా ప్లేసెస్ చూసేవాళ్ళము. ఈసారి దర్శనానికి చాలామంది ఉండేసరికి టైం తప్పింది. మేము ఇలా తిరిగికి వచ్చేసామండి. స్టేషన్కి వెళ్తున్నాము. ఇది స్టేషన్ లేకపోతే ఇంకా చాలా ప్లేసెస్ కూడా ఉన్న వాళ్ళము. తిరుపతి థ్యాంక్ యూ. మా ట్రిప్ ఇలా జరిగిందండి. చాలా సేఫ్గా వచ్చేసాము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్.